Hi friends, this is Yonandani. So now we are going to discuss about the topic is what is prodrug. Prodrugs are nothing but inert drugs. So when they enter into the body, they convert to active form, and this active form of drug shows pharmacological or physiological or biological action. For example, levodopa. So levodopa is a drug for treatment of Parkinsonism. So levodopa is taken as a prodrug after enter into the body. Especially in the CNS, this levodopa converts to dopamine in the CNS and binds to dopamine receptors, helps in the treatment of Parkinsonism. So prodrug is nothing but inert ఒక ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ డ్రగ్ని బాడీలోకి తీసుకుంటాం, అది యాక్టివ్గా మారి యాక్షన్ అనేది చూపిస్తుంది. సో ఎందుకు ఒక డ్రగ్ అనేది ప్రోడ్రగ్గా తీసుకోవాలి అంటే కొన్ని డ్రగ్స్ మనం ఓరల్గా తీసుకున్నప్పుడు అవి ఇంటెస్టైన్ లివర్ను పాస్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళాలి. అయితే బ్లడ్లోకి వెళ్ళే ముందే కొన్ని డ్రగ్స్ మన ఇంటెస్టైన్లో కానీ లివర్లో కానీ బ్రేక్ డౌన్ అయ్యి బ్లడ్లోకి కొంత పర్సెంట్ మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే నువ్వు 100% డ్రగ్ తీసుకుంటే బ్లడ్లోకి 50% ఆర్ 30% డ్రగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డ్రగ్ యొక్క బయోఅవైలబిలిటీ తగ్గుతుంది. సో ఇప్పుడు డ్రగ్ యొక్క బయోఅవైలబిలిటీ తగ్గితే ఆటోమేటిక్గా దాని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. సో అందుకు డ్రగ్స్ని ప్రోడ్రగ్ ఫామ్లో తీసుకుంటారు. సో లీవోడోపా అనే డ్రగ్ని ఓరల్గా తీసుకున్నప్పుడు దాని యొక్క బయో అవైలబిలిటీ 10% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది ఇంటెస్టైన్లోనూ లివర్లోనూ బ్రేక్ డౌన్ అవుతుంది. సో అందుకు లీవోడోపా ప్రోడ్రగ్గా తీసుకుంటే ఇంటెస్టైన్లోనూ లివర్లోనూ ఎటువంటి డిగ్రేడేషన్ జరగకుండా డైరెక్ట్గా టార్గెట్ని రీచ్ అయ్యి యాక్షన్ అనేది చూపడానికి ఛాన్స్ ఉంటుంది. డ్రగ్ని ప్రోడక్ట్స్గా ఎందుకు తీసుకోవాలంటే కొన్నిసార్లు టేస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఆర్డర్ సరిగ్గా ఉండకపోవచ్చు. అలాగే డ్రగ్ యొక్క బ్రేక్ డౌన్ తగ్గించడానికి ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, వాటిని ఎంట్రిక్ కోటెడ్ ఫామ్లో తీసుకుంటారు. అప్పుడు దాని డిగ్రేడేషన్ కాకుండా జరిగి అవి బ్లడ్లోకి తొందరగా రీచ్ అవ్వడానికి ఉంటుంది. సో ఇలా ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడ్రగ్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ.